యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మన పద్మశాలి ముద్దుబిడ్డ పద్మశాలి మహిళా సర్పంచ్గా గెలుపొందిన కొండ ప్రమిళ పండరిని సోమవారం వారి స్వగృహంలో రఘునాథపురం గ్రామానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్లు సర్పంచ్ కొండ ప్రమిళని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మన పద్మశాలి ముద్దుబిడ్డ పద్మశాలి మహిళా సర్పంచ్గా గెలుపొందిన కొండ ప్రమిళ పండరిని సోమవారం వారి స్వగృహంలో రఘునాథపురం గ్రామానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్గా గాడిపల్లి శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్లు సర్పంచ్ కొండ ప్రమిళ పండరిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ సర్పంచ్ కొండ ప్రమిళ పండరిని చేనేత శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ మాట్లాడుతూ, రాజాపేట మండలంలో మన పద్మశాలిలు సర్పంచులుగా పోటీ చేసినప్పటికీ అందులో ఏకైక పద్మశాలి సర్పంచ్ మరియు రాజాపేట మండలం సింగారం గ్రామ సర్పంచ్గా కొండ ప్రమిళ పండారి గెలుపొందడం చాలా హర్షణీయమని అన్నారు. వారిని అభినందించారు. మన పద్మశాలిలు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ముందుండి పోటీ చేసి మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా గెలిచి మన పద్మశాలి బలగం, మన పద్మశాలిల ఐక్యత చాటాలని ఈ సందర్భంగా భాస్కర్ రాష్ట్ర పద్మశాలి కుల బాంధవులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండ ప్రమిళ మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలకి, ప్రజాప్రతినిధులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. సింగారం గ్రామ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమిళ తెలిపారు. Kasih.